మనీ, మీడియా, మాఫియా, కోఫియా, తోఫియా బంద్ అయింది. సో వాళ్ళకి ఏం చెప్పబోతున్నా, నీ షర్టు తీసుకోవచ్చు, నీ వాచ్ తీసుకోవచ్చు, కానీ నీ అంతరాత్మలో ఉండేటటువంటి ఓటు. బాబాసాహెబ్ అంబేద్కర్, పూలేలు 7 తరాల త్యాగం, 7 తరాలు కొట్లాడుతూ వచ్చినాయి అవన్నీ. ఆడు నీకు ఒక ఆయుధం కూడా ఇచ్చాడు, అవసరం వచ్చినప్పుడు దాన్ని కూడా వాడు. యుద్ధంలో ఒక్కొక్కసారి గడ్డిపోస కూడా ఆయుధం అవుతుంది. నాలాంటి కవికి నేను ఆయుధం పట్టుకున్నా, నేను దళంలో ఉన్నా, నేను స్వయంగా కొట్లాడినా, ఇక అందరు కవుల లెక్క కడవలే నా జీవితం, భూమి మీద నెత్తురు జల్లిన. కానీ గద్దరన్న ఇక్కడున్న ఈ తెలంగాణ మొత్తం కూడా యుద్ధ మేఘాలు కమ్మినప్పుడు ఆ యుద్ధాలన్నీ అయిపోయినాయి, ఆగిపోయినాయి. గద్దరన్న ఒక పొట్టోడు, తెల్లెంటికలు కూడా అయిపోయినాయి. ఈ టైంలో గద్దరన్న కొత్త పోరాటాన్ని మొదలు పెడితే ఈ అన్యనకాలు వచ్చే జనం ఏంటి, ఎందుకు వస్తారు, ఏంటి కొత్త పోరాటాలు? అయిపోయినాయి కదా ఈడ ఇట్లా మన వండర్ఫుల్ ఉంది. ఆయన పొలం దున్నుతున్నాడట, ఆయన పొలం దున్నుతుంటే వాని కొట్టేలా కొట్టిండు. వాని కొడుకు దున్నుతున్నాడట, వాని కొట్టేలా కొట్టి, వాని తర్వాత వాని మన్మడు దున్నిండట, వాని పట్టుకున్నారు. ఏమరా మీ తాతను ఎలగొట్టిన, వాని ఎలగొట్టిన నువ్వు అంటే, ఈ భూమి ఉన్నంత వరకు దున్నే వరకు నేను దున్నుతూనే ఉన్నాడు అన్నట్ట. ద జనరేషన్ విల్ కమ్. మనమేం కాదు, మనం మొదటి వాళ్ళం కాదు, చివరి వాళ్ళం కాదు. ప్రతిసారి ప్రతి యుగంలో ఎవడో ఇలాంటి వాడు అన్యాయాన్ని విధించేవాడు వస్తాడు, ఆడు ముగిసిపోయినాక మళ్ళీ వస్తాడు. అది నా విశ్వాసం. గద్దరన్న గతంలో సోనియా గాంధీ పాలన చూసినాం, ఇప్పుడు మోడీ పాలనను కూడా చూస్తున్నాం. ఏ పాలన మీకు బాగా నచ్చింది అని అంటే? ఒక పాలన అది ఇప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థ వచ్చినప్పుడు ప్రజాస్వామికంగా నడవాలి. నేను పాత యుగం లాంటి లెక్క నడుపుతుంటే నేను ఒప్పుకోను. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఎక్కడుంది, దాని అదే భారత రాజ్యాంగం తర్వాత ఇక్కడే. చాలా మంచి ప్రశ్న వేసినాం. ఇదో ఈ పుస్తకం ప్రకారం నడవాలి. మోడీ పాలన అయినా, కేసీఆర్ పాలన అయినా, రేపు గద్దర్ కూడా ఒకవేళ ఈ పార్లమెంట్కి వచ్చినా ఈ పుస్తకం ప్రకారం నడవాలి. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఇక్కడ ట్రైబల్స్ ఉన్నారు, గిరిజనులు. 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ వాళ్ళది, మనది కాదు. గిరిజనులది పాపం. అక్కడనే వనరులు, వజ్రాలు, వైడ్యూర్యాలు అన్నీ ఉన్నాయి. నేను అమెరికాకు ఎవరికి ఇచ్చేస్తా అంటానంటే ఈ పుస్తకం ఒప్పుకోదు. ఆడపిల్లకు నేను 13 ఏళ్ళకే పెళ్లి చేసేస్తా, ఈ పుస్తకం ఒప్పుకోదు. నేను నా పిల్లని రూమ్లో వేసి ఇష్టం వచ్చినట్టు కొడతా, ఈ పుస్తకం ఒప్పుకోదు. నేను జీతం ఈ పుస్తకం ఒప్పుకోదు. ఇది 7 తరాల త్యాగాల జ్ఞాన సిద్ధాంతం. దట్స్ ఆల్. 7 తరాలు కొట్లాడి దీంట్లో నీకు రైట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ పరిపాలన ఎవరైనా పరిపాలించవచ్చు. ఈ పుస్తకం ప్రకారంగానే కేంద్రంలో మోడీ పాలన చేయాలి. నా ఉద్దేశం ఈ పుస్తకం ప్రకారంగా నువ్వు చేస్తలేవు, దీన్ని డెఫ్యూజ్ చేస్తున్నావు. దీని పేరు తీసేస్తలేడు, దీన్ని డెఫ్యూజ్ చేస్తున్నాడు. ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రాహుల్ ఉన్నాడు, రాహుల్ ఎవడో మోడీ గీడని తిట్టాడు. అంతలోపట్నే తెల్లారి వరకు ఓ కేసు పడుతుంది, తర్వాత శిక్ష వేస్తావు, తర్వాత మెంబర్షిప్ అయిపోతావు, తర్వాత మనం తీసేస్తావా? నీకు చట్టం ఉన్నది కదా, చట్టం ప్రకారం నడవాలి కదా. సో మోడీ పాలనకు అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనకు కొంత లిబరలిజం ఉన్నది. ఆ కాంగ్రెస్ పార్టీ ఆయారాం గాయారాం అయితే వాళ్ళు అట్రాసిటీ చేయలేదా, వాళ్ళ అడవి మీద ఉద్యమం చేయలేదా? 75 ఏళ్ళు ఉండే చేసిండ్రు. వాళ్ళకి ఎగనిస్ట్ కూడా ఉద్యమాలు వచ్చినాయి, పనిష్మెంట్ ఇచ్చిండ్రు, ప్రజలు దించేసిండ్రు ఆ ప్రభుత్వాన్ని, అన్ని తవలు దించేశారు. బీజేపీ పార్టీ కూడా ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే అది బీజేపీ పార్టీతో నాకు పేచీ లేదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన దాని సిద్ధాంతాన్ని చెప్పేటటువంటి ఆర్ఎస్ఎస్లతోటి నాకు పేచీ. అంటే మీకు మోడీతోని వ్యతిరేకత ఉంది కానీ రాహుల్ గాంధీతో ఎలాంటి వ్యతిరేకత లేదంటారా? కాంగ్రెస్ మంచిదంటారా? ఆ మాట చెప్పలే కదా. రాహుల్ గాంధీ దగ్గర పోయి కలిసినప్పుడు ఆయన ఈ భారత రాజ్యాంగాన్ని తీసుకుపోయి వాళ్ళ కొడుకు బిడ్డకి ఇచ్చి ఫోటో దిగిన. ఇగో నువ్వు ఇది కాపాడుతుంటే నీతోటి ఉంటా అని చెప్పిన. అట్లని వాళ్ళ పార్టీలో చేరలే కదా, ఆడ నుంచి టికెట్ తెచ్చుకోలే కదా. దట్ ఈజ్ వాట్. సపోజ్ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ జాయిన్డ్ ఇన్ టు దట్. అందుగురించే మోడీని తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని కూడా యాజ్ ఏ పార్టీగా నేను అప్రిషియేట్ చేస్తాను, విమర్శిస్తాను. కానీ మోడీ దానికి పునాది అయినటువంటి ఆర్ఎస్ఎస్ మిత్రులు నడపొద్దు. ఆర్ఎస్ఎస్ మిత్రులు అంటే కూడా నాకు చాలా అభిమానం. వాళ్ళ కమిట్మెంట్ ఉంది, చెడ్డ వేసుకున్నారు, ప్రజల దగ్గర పోతారు. కానీ మీ సిద్ధాంతంలో ప్రాబ్లం. సో అందుగురించే ఈరోజు మోడీ ప్రభుత్వం అది రాను అక్కడ మోడీ ప్రభుత్వమైనా లేకుంటే ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళైనా వాళ్ళు సామ్రాజ్యవాదం లేక నడపలేరు. వరల్డ్ బ్యాంక్, IMF, మల్టీనేషనల్ కంపెనీ, WTO
ఎఫ్డిఐ, క్రోనీ మనీ లేకుంటే ఏ వ్యాపారం నడవదు. కాబట్టి దాన్ని ప్రశ్నిస్తూనే ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం మనం. ఈరోజు మేము కొట్టున్నాం సిగ్నేచర్ దగ్గర. లొంగిపోయి ఉంటే లొంగిపోవడం అనేది కాకుండా చేతులు ఎత్తేయడము, లొంగిపోవడము, వెనక్కి రావడము, ముందుకు రావడము ప్రకృతి సూత్రం. ఒక బలమైన పిల్లి వచ్చినప్పుడు ఎలుక పోయి దాగుండాల్సిందే, అవును, తప్పదు. కానీ ఎలుక దాని బతుకుడు కోసము దాంతో కూడా పోరాడుతుంది, ఒకసారి లోట పోవాల్సిన. కానీ గద్దరన్న ఎక్కడో ఒక చోట మనిషి డబ్బు కన్నా లొంగాలి, ఎమోషన్స్ కన్నా లొంగాలి, ఫ్యామిలీ కన్నా లొంగాలి, పదవులకైనా లొంగాలి, పవర్కైనా లొంగాలి. ఎక్కడ లొంగకుండా ఈ మొండితనం ఏంది గద్దరన్న కంటే? అంటే లొంగడం వేరు, యాక్సెప్ట్ చేయాలి కదా లైఫ్లో ఏదో ఒకటి అయితే పవర్ నన్ను అనుభవించాలని యాక్సెప్ట్ చేయాలి. జీవితంలో లొంగడం వేరు, వెనక్కి రావడం వేరు. ఒక కాలువ నేను దుంకడానికి పరిగెత్తిన, దుంకలే, 2 అడుగులు వెనకకి రావాలి. నేనేం గొప్ప అని కాదు, మనం కూడా చాలాసార్లు వెనకొచ్చాం, చాలాసార్లు ముందుకు పోయినాం, చాలా పొరపాట్లు జరిగినాయి, తప్పులు జరిగినాయి. కాకపోతే నా ప్రజల కోసం నేను జీవించాలనుకున్న మొండితనం అక్కడనే జీవించి వాళ్ళతోటే ఉండి వాళ్ళతోటే చావాలని. ఎంత నేను చనిపోతే పాట పాడుకుంటూ ఏ ఊర్లో చనిపోతే అక్కడనే బొంద పెట్టాలని వీలునామా చెప్పే గద్దర్ నీకు ఎవడు దొరుకుతాడు, మా ఇంటికి కూడా తీసుకుపోద్దని చెప్పిన. సపోజ్ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ డైడ్ కాల్చినప్పుడు అక్కడ చనిపోతుంటే కదా ఆమె ఒడిలో. లేదు, నేను అడవిలో అనేక సార్లు ఫైరింగ్లు జరుపుతాను, అనేక మంది రౌడీ షీటర్లు 150 మంది చంపనీకి వస్తారు రోజు. ఇప్పటికి కూడా టెలిఫోన్, నేను 12 తారీఖు 35 నిమిషాలు చంపేస్తా. నేను నా పని ఏదో జల్దీ చేయరా అని చెప్తుంటా. ఎందుకని? వాడికి అంత ధైర్యం ఉండాలి కదా, అది ఛాలెంజ్ పెడతా. ఆ పని ఏదో జల్దీ చేయి. కొన్నిసార్లు అయితే ఇప్పుడు నువ్వు వాడు ఉండురా, నేను బట్టలు వేసుకొని వస్తున్నాను వెళ్ళిపోయినా ఇంట్లో నుంచి. ఇప్పుడైతే అంత ఈజీ కాదు, అప్పుడు ఏం లేకుండా వెపన్. ఇప్పుడు నా దగ్గర చిన్నది ఉన్నది, పిట్టలను కొట్టేది, అది ఒక్కటి చాలు, వాడిని లేపు పడేస్తా. అంటే గద్దరన్న మరి ఆ రోజు నువ్వు దళంలో ఉన్నావు కదా, మరి నువ్వు ఎవరిని కాల్చలే ఆ రోజు? నాది పాటతోటే కాల్స్తారా భయ్, అంతే, తుపాకితో పని లేకుండా. నేను ఎప్పుడు తుపాకితో ఎవరిని కాల్చలే, చంపలే, నాదంతా పాటలే. అందుకే మీలాంటి కవులు అన్నారేమో నా మాటలు తుపాకి తూటలు అని చెప్పేసి, బహుశా అందుకే వచ్చినట్టుంది అది. గద్దరన్న మరి తెలంగాణలో చూస్తే ఒక పక్క కేసీఆర్ని గద్దదించాలి అని చెప్పేసి నేను పార్లమెంట్కి పోటీ చేస్తా, కేసీఆర్ ఎక్కడ లించుంటే అక్కడి నుంచే లించుంటా అని చెప్పినాం. ఏ పార్టీ నుంచి వద్దామని మరి? కాంగ్రెసా, బీజేపీయా? అది ఇప్పుడు కొన్నిసార్లు కవులు ఎమోషనల్గా ఉంటారు, ఎత్తుగడ రీత్యా కూడా, లేదా పొలిటికల్ పార్టీ పెట్టడమా, లేదా కళాకారులు. నాదేంటంటే ఇప్పుడు ఇవాళ మీలాంటి సిగ్నేచర్ దానికి రావడము, ఈ మధ్యనే ఒక 2000-3000 కళాకారులు కవులతో, తెలంగాణ కవులతో ఒక సమ్మేళనం జరిపి దాంట్లో డిస్కషన్ పెట్టి, మరి నేను ఇట్లా అనుకుంటున్నా, తప్పు రైటు అని చర్చించి ఎక్కడి నుండి నిలబడాలి, ఎట్లా నిలబడాలి అన్న విషయాన్ని మీద ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోవాలి. ఒక పార్టీ పెట్టాలన్నా లేదా, ఒక పార్టీ పెట్టుకొని వెళ్ళాలి, లేదు పార్టీ లేదనుకో మనం ఇండివిజువల్గా వెళ్ళాలి. కానీ నాకేందంటే రాజును ప్రశ్నించాలి, ఎవరైతే ఉన్నారో టైరెంట్ అండి. అది గురించే కేసీఆర్ ఆడ నిలబడతాడో ఒక దిష్టి బొమ్మ లెక్క మనం ఉండాలి. ఇంకా అరే వీడు గద్దరని వచ్చిండ ఎందుకు ప్రశ్నించాలంటే 10 ఏళ్ళ నుంచి నువ్వే కాబట్టి, నువ్వు చెప్పిన ప్రామిసెస్ చేయలేదు కాబట్టి, ముఖ్యంగా ఈ మధ్య ఆ 40 లక్షల విద్యార్థుల జీవితాన్ని నాశనం చేసి ఆ ఎలక్షన్ ఏదైతే వచ్చిందో, ఏ విద్యార్థుల వల్ల తెలంగాణ వచ్చిందో దాని పట్ల నువ్వు ఏమి యాక్షన్ తీసుకోలే. సో ఆ రోజు నాడు ఈ నిర్ణయం తీసుకున్నా, ఇక మనంతో కొట్లాడదామని. ఎంత శక్తి, ఒకసారి చాలా చిన్న శక్తి ఉంటుంది, చాలా చిన్న గడ్డిపోస కూడా ఒకసారి మహాశక్తి అవుతుంది. మహా ఏనుగు ఉందనుకో, కరెక్ట్ దాన్ని త్రిశూలం పెట్టి కొడితే అది ఆగిపోతుంది. పెద్దది ఎద్దు ఉందనుకో, దాన్ని ముగుదాడు పెడితే అయిపోయి. ప్రజల దగ్గర ఒక శక్తి ఉన్నది. ఇప్పుడు ఎలక్షన్స్ వాళ్ళు ఓట్లు మనసులో ఉన్నాయి, ఆ పరద సాటు పోయి దిగిపోరా అని గుద్దుతా అంటే దిగిపోతాడు. ఆ పని చేస్తా పాట ద్వారా. సింపుల్ ఆయుధాన్ని పట్టుకున్నారు, ఓటు అనే ఆయుధం. అంతే, ఓట్ల విప్లవం రావాలి. కవులారా, కళాకారులారా, ఓట్ల యుద్ధానికి సిద్ధంగా అండి. ప్రజలారా, మీ ఇల్లునే బూత్ కమిటీని చేయండి. మీ భార్య పిల్లల్ని అందరినీ కూర్చోబెట్టి, ఇది ఊరికే రాలే ఓటు, ఈ ఓటు నీకు ఏదో పుణ్యానికి వచ్చింది అనుకున్నాక రాలే. 700 సంవత్సరాల నుంచి కొట్లాడి స్వతంత్రం వచ్చినాక కూడా ఆడోళ్ళకు ఓట్లు ఇవ్వద్దు, మాలమాదిగోళ్ళకి ఇవ్వద్దు, ఎస్టీలకు ఇవ్వద్దు, బీసీలకు ఇవ్వద్దు, బాగా కోట్లు ఉన్న వాళ్ళకంటే కొట్లాడి 1 మ్యాన్ 1 ఓట్ అనే ఓటు ఇచ్చారు.